హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా రీడింగ్స్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే, మేబీ మన ప్రొఫైల్ ఉంటుంది కదా, అక్కడ జాయిన్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ దగ్గర జాయిన్ అనే బటన్ ఉంటుంది, ఓకే. ఆ జాయిన్ అనే బటన్లో మీరు కూడా జాయిన్ అయిపోతే మేబీ దానికి ఫీజు అనేది ఉంటుందండి, ఓకేనా. ఫీజు కూడా 1200 ఉంటుంది, ఓకే. ఒక్కొక్కరికి 1200 అయితే ఉంటుంది, ఓకేనా. సో ఆ 1200లో మీకు 3 వీక్స్ 4 వీక్స్ అనేది ఉంటుంది మంత్లీ మనకి, ఓకేనా. కొన్నిసార్లు 3 వీక్స్ వస్తుంది, కొన్నిసార్లు 4 వీక్స్ అనేది వస్తుంది, ఓకే. సో ప్రతి వీక్ అనేది మీకు లవ్ రీడింగ్ అనేది ఇచ్చేస్తాను ప్రతి వీక్, ఓకే. ఒకటేసారి కాదు, ప్రతి వారం అనేది మీకు లవ్ రీడింగ్ ఉంటుందన్నమాట, ఓకేనా. మీది మీ పర్సన్ది నేమ్స్ అనేది తీసుకుని ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ గురించి తను ఏం ఆలోచిస్తున్నారు, అండ్ అలాగే మీరు కొంతమంది కెరియర్ గురించి అడిగే వాళ్ళు ఉంటారు. మీ కెరియర్ ఎలా ఉండబోతుంది, మీకు న్యూ జాబ్ వస్తుందా, లేదా మీరు అసలు ఎలాంటి గోల్ అనేది పెట్టుకున్నారు మీ లైఫ్లో, మీరు ఎలా గోల్కి దగ్గర అవ్వాలి అనేది కొన్ని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అండ్ అలాగే కొంతమంది పర్సన్ వద్దనుకుంటారు. ఆ పర్సన్ విషయంలో మేము హ్యాపీగా ఉండలేకపోతున్నామండి. ఈ పర్సన్‌ని మర్చిపోవడానికి మేమేం చేయాలి? ఎలా ఈ పర్సన్ మీద ఫీలింగ్స్ రాకుండా ఎలా ఉండాలి అనంటే, సో పర్సన్‌ని మీరు ఎలా మర్చిపోవాలి అనేది నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను, ఓకే. మీరు మర్చిపోవడానికి ఏం చేయాలి అనేది నేను చెప్తాను. అదే మీకు లైవ్‌లో వచ్చి కూడా చెప్పడం జరుగుతుంది. లేదా సెపరేట్‌గా మీతో మాట్లాడమంటే సెపరేట్‌గా కూడా మాట్లాడడం జరుగుతుంది, ఓకేనా. ప్రతి వీక్ ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి ప్రతి వీక్ కరెంట్ ఫీలింగ్స్ లవ్ రీడింగ్ ఉంటుంది. మీది మీ పర్సన్‌ది నేమ్ తీసుకొని, అలాగే మీరు అనుకున్న గోల్‌కి ఎలా రీచ్ అవ్వాలి, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ గోల్‌కి మీరు ఎలా రీచ్ అవ్వాలి అనేది కొన్ని విషయాలు మనం మాట్లాడడం జరుగుతుందనమాట, ఓకేనా. ఎంతమంది జాయిన్ అవుతున్నారో అంతమందికి ప్రతి వారం లవ్ రీడింగ్ ఉంటుంది. అండ్ ప్రతి వారం మీకు లైవ్‌లో కనిపిస్తాను. లైవ్‌లో మీకు ప్రతి ఒక్క క్వెషన్‌కి నేను ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట, ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెంబర్‌షిప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చండి, ఓకేనా. సో 1200 మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో 1 మంత్ తర్వాత మీరు ఇంకా ఇంట్రెస్ట్ లేదండి అంటే మీరు స్కిప్ అయిపోవచ్చు, నో ప్రాబ్లమ్. కావాలి అనుకుంటే మళ్ళీ ప్రతి మంత్ అనేది మీరు పే చేయాల్సి అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో, ఓకేనా. సో మీకు లవ్ రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది వీక్లీ 1 టైమ్, ఓకే. ఇక్కడ మెంబర్‌షిప్ తీసుకుంటే మీరు ప్రతి వీక్ అనేది మీకు లవ్ రీడింగ్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మేము క్లారిఫికేషన్ చేస్తాం. ఎప్పుడు మీకు అవైలబుల్‌గా ఉంటాం ఈ మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి, ఓకే. మీకు లైవ్‌లో కనిపించడము అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉంటే అక్కడ మీకు క్లారిఫికేషన్ ఇవ్వడము, ఎలా ఈ పర్సన్‌ని మర్చిపోవాలి అనే దాని మీద మీకు చాలా విధాలుగా మీకు హెల్ప్ అవ్వడానికి ఆహ్, ఇది నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ మెంబర్‌షిప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. ఏం లేదండి, నా ప్రొఫైల్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. సో దాంట్లో మీరు జాయిన్ అయిపోవచ్చనమాట, ఓకేనా. 1200 అనేది ఫీజ్ అనేది ఉంటుంది, ఓకే. ఎంతమందైనా జాయిన్ అయిపోవచ్చు, ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం, ఓకే. మీకు రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఛానల్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుందనమాట, ఓకే. Ace of Cups, the Hanged Man, Two of Swords, Knight of Swords, Wheel of Fortune, King of Pentacles, Ten of Pentacles, Four of Swords and Nine of Cups, the Sun, Queen of Wands,
ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ వ్యాండ్స్. మీకు కార్డ్ కనిపించకపోతే నేను మీకు చూపించే క్లారిఫికేషన్ ఇస్తానండి, ఓకేనా? మీరేం వరీ అవ్వకండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్ అనేది వచ్చిందండి. ఓకే, ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్ అండి. మీరు రీసెంట్గా మీకు చాలా నిజాలు అనేది తెలిసిపోయి ఉంటుంది, లేదా ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్స్లో మీ మనసుకి చాలా గాయం అనేది తగిలింది. ఓకే, లేదా మీరు కొంతమంది అందరినీ దూరం పెట్టేశారు, లేదా మిమ్మల్ని ఎవరైనా దూరం పెట్టి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ తన నిజస్వ రూపం కూడా మీరు తెలుసుకున్నారు. దానివల్ల మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో ఆ పర్సన్ తను మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు. ఈ పర్సన్కి సంబంధించి మీకు ఏదో నిజం లాంటిది తెలిసిందనమాట. ఓకే, ఈ పర్సన్ క్యారెక్టర్ ఇలాంటిదా అని. ఓకే, దానివల్ల మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఆ పర్సన్ తన ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే, ఈ పర్సన్ ఏస్ ఆఫ్ కప్స్ అండి, చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్కి కూడా తనకి కూడా చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఓకే, మీరు మీ మనసులో పర్సన్ అయితే ఉన్నారో ఏదో విషయంగా, ఓకే, తన లైఫ్లో ఉన్న వారి క్యారెక్టర్ ఎలాంటిది అనేది కూడా ఈ పర్సన్కి తెలిసింది, కాబట్టి తనకి కూడా చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని నమ్మకుండా తను వేరే పర్సన్ని కూడా నమ్మి ఉంటారనమాట. ఓకే, అక్కడి పర్సన్కి తనకి చాలా హార్ట్ బ్రేక్ అయ్యేసరికి ఆ పర్సన్ ఆ రిలేషన్ ఇంకా వద్దనుకుంటున్నారు. నాకు వద్దు, ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు, ప్రతిసారి అక్కడ నేను హట్ అవ్వలేను, బాధపడలేను అని పర్సన్ అనుకుంటున్నారు. 24/7 ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారనమాట. 24/7 చాలా రీగ్రెట్ భావన తనకు ఉందన్నమాట. తప్పు చేశాను, తల ఎత్తుకోలేకపోతున్నాను, ఈ పర్సన్తో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను, మనస్ఫూర్తిగా ఈ పర్సన్ని దగ్గర తీసుకోలేకపోతున్నాను. ఆ రీగ్రెట్ అనేది చాలా ఉంది పర్సన్లో. పదే పదే పర్సన్ లోపల తను కుమిలిపోతున్నారండి. ఈ పర్సన్కి హెల్త్ కూడా బాగోలేదన్నమాట. చాలా రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది కదా, కాబట్టి తనకి ఎక్కువగా ఆలోచించడం వలన ఎక్కువగా ఆలోచిస్తున్నారు, కాబట్టి తనకి హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, తను పడుకున్నా, లేదా తను వర్క్ విషయంలో తను బిజీగా అవ్వాలి అనుకున్నా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినా, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసినా, తనకి మీకు సంబంధించిన జ్ఞాపకాలు అనేది తనని చాలా వెంటాడుతున్నాయి అన్నమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇదంతా కాదు, బుర్రంతా పలిగిపోయేటట్టుంది, ఈ పర్సన్తో రీయూనియన్ చేయాలా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ ఎలాగా, ఈ పర్సన్కి దారి అనేది దొరకడం లేదు అని చూపిస్తుంది అనమాట. ఓకే, తనకు రీయూనియన్ చేయాలని ఉంది, కానీ ఈ పర్సన్కి దారి అనేది దొరకడం లేదు, ఏదైనా రీజన్ అనేది ఈ పర్సన్కి దొరకడం లేదు అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ తను చాలా మందితో తను డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, మేబీ పర్సన్ కొంచెం డ్రింక్ చేసే పర్సన్ లాగా కూడా కనిపిస్తుందండి. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ కూడా కావచ్చు కొంతమంది. ఓకే, మేల్ కూడా కావచ్చు, లేదా ఫీమేల్ అయితే తనకి మీ మీద ఉన్న ఫీలింగ్ వలన వేరే వారితో పర్సన్ కాల్ చేసి మాట్లాడము అలా కూడా చేస్తున్నారనమాట, తనని తను హీల్ చేసుకోవడానికి. ఓకే, ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వాలి అని తనకి చాలా ప్రయత్నాలు అయితే తను చేస్తున్నారు, కానీ పర్సన్కి దారి అనేది దొరకడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారనమాట, అంటే కాలు పైన తల కింద వేలాడి తీసుకుని ఉన్నారు. అంత ఎక్కువగా ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు. ఏం చేయాలో ఏమి అర్థం కాని పరిస్థితి ఈ పర్సన్ ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, 2 ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ. ఏం చేయాలో అర్థం కావడం లేదు, డిస్టర్బ్ అవుతున్నారు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, తను ఎక్కడో ఇరుక్కున్నట్టుగా, తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టుగా,
అండ్ ఈ పర్సన్ ఎక్కువగా తను స్ట్రెస్ తీసుకుంటున్నారండి. నా లైఫ్ ఇంతేనేమో, నాకు అదృష్టం లేదేమో అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్‌లో ఆప్షన్స్ లాంటిది ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ తను నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ వేరే వారి పర్సన్‌కి ఎలా కనిపిస్తున్నారంటే తన తల మీద కాకులున్నాయి కదా! తన మైండ్ తినేవారు, తనకి ఇరిటేట్ చేసేవారు, స్ట్రక్ చేసేవారు, కంట్రోల్ చేసేవారు, మనశ్శాంతి లేకుండా చేసేవారు. అలాంటి వారు తన లైఫ్‌లో ఉన్నారనమాట. ఈ పర్సన్ ఇక్కడ లవ్ అనేది మీతో ఫీల్ అవుతున్నారు. బర్డెన్ అనేది అదర్ పర్సన్‌తోనో ఫీల్ అవుతున్నారనమాట. కాబట్టి పర్సన్ ఏం చేస్తున్నారంటే, మీ వైపు రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా నిర్ణయం అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే, తన లైఫ్‌లో మీరు లేకపోతే తను ఉండలేరేమో. ఇక్కడ ఎంత సాడ్ కార్డ్స్ అనేది ఉన్నాయో చూడండి. ఒంట్లో ప్రాణం ఉన్నా లేదు అనే విధంగా ఉంటుందన్నమాట. చాలా సాడ్‌గా అనిపిస్తా ఉంటది. చాలా లోన్‌లీగా అనిపిస్తా ఉంటది పర్సన్‌కి. ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారు. మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ తనకి దారి అనేది దొరకడం లేదు. ఎలా మీకు దగ్గరవ్వాలి? ఎలా మళ్ళీ మిమ్మల్ని తను నమ్మించాలి? ఏదో రీజన్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ మీకు దగ్గరవ్వడానికి తను ఎలాంటి రీజన్ అనేది చెప్పాలి. ఇప్పుడు పర్సన్ చెప్పినా మీరు నమ్ముతారా లేదా? కొంతమంది తను సైలెంట్‌గా వెళ్ళిపోయి ఉంటారు. చాలా మంత్స్ కావచ్చు, కొన్ని ఇయర్స్ కావచ్చు. ఈ పర్సన్ వలన మీరు చాలామంది ఏడ్చి ఉంటారు. అప్పుడు సైలెంట్‌గా వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తను వస్తే మీరు ఎలాంటి క్వెషన్స్ అనేది వేస్తారో ఏమో! దానికి తను ఎలాంటి ఆన్సర్ అనేది మీకు ఇవ్వగలరు. తనకి ఆన్సర్ అనేది దొరుకుతుందా లేదా? అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ అయితే ఉన్నారండి. సో, మీ లైఫ్‌లోకి తను రావాలనుకుంటున్నారు. మేబీ అతి తొందరలోనే ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు మేబీ పర్సన్ వైపు నుంచి మీకు కమ్యూనికేషన్ రావచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా ఫాస్ట్ నిర్ణయం తీసుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే. వీళ్ళ ఫార్చ్యూన్ అండి ఇక్కడ. మీరు తన లైఫ్‌లో ఉంటే తనకి చాలా లక్ అనేది కలిసి వస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి ఇక్కడ మీ దగ్గర తనకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. చాలా హ్యాపీగా ఉండగలను. సంతోషంగా ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, అతి తొందరలోనే తను మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. ఈ పర్సన్ తను లైఫ్‌లో తను సెటిల్ అయిన పర్సన్ కూడా ఉంటారనమాట. లేదా ఈ పర్సన్‌కి ఇక్కడ ఏజ్ అనేది కొన్ని చెప్తాను. ఓకే. మేబీ ఆహ్, 55 వరకి కూడా ఉండొచ్చనమాట కొంతమందికండి. ఓకే. ఇక్కడ 25 నుంచి 55 వరకి ఏజ్ అనేది నాకు కనిపిస్తుంది. ఓకే. మీదైనా, మీ పర్సన్‌దైనా కావచ్చు. ఓకే. ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో తను స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. రీయూనియన్ కావాలనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌కి మీరు కెరియర్ వైస్‌గా కావచ్చు, లేదా తనకి తన లైఫ్‌లో ఏదైనా లోన్ లాంటిది, లేదా జాబ్ లేక తను ఇబ్బంది పడతా ఉంటే మీరు ఫినాన్షియల్‌గా, మనీ వైస్‌గా తనకి హెల్ప్ కూడా చేసి ఉంటారనమాట ఈ పర్సన్‌కి. సో, ఈ పర్సన్‌కి మీ మీద మంచి ఒపీనియన్ అనేది ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మానసికంగా తను లోపల మాత్రం చాలా కుమిలిపోతున్నారండి. నిర్ణయం తీసుకోలేకపోతున్నారనమాట. తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉంటే తను సరిగ్గా నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అండి. ఓకే. తను చాలా సాడ్‌గా ఉన్నారు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవడము, ఏడవడము, ఎవరితో సరిగ్గా కలవలేకపోతున్నారు. ఎవరితో అయినా ఈ పర్సన్‌కి కలవాలి అని కూడా ఈ పర్సన్‌కి అనిపించడం లేదనమాట. ఒంటరిగానే ఈ పర్సన్‌కి ఉండాలి అనిపిస్తుంది. ఆ ఒంటరి టైంలో ఈ పర్సన్ మీకు సంబంధించిన జ్ఞాపకాలతో తను బతుకుతున్నారనమాట. చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ చూడండి తనకి వేరే ఆప్షన్స్ అనేది వస్తున్నాయి. కానీ ఈ పర్సన్ తను నాకు అవసరం లేదు అని అడుగు తను కాళ్ళతో తన్నేస్తున్నారనమాట కప్స్‌ని. నాకెవ్వరు అవసరం లేదు. ఈ పర్సనే కావాలి. మనసు అనేది ఒప్పుకోవడం లేదండి. పర్సన్ తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉంటే, తన మనసు అనేది ఒప్పుకోవడం లేదనమాట. వేరే వేరే వాళ్ళు ఉండొచ్చు తన లైఫ్‌లో. కానీ వారందరూ నాకు అవసరం లేదు. నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు.
ఎందుకు ఈ పర్సన్నే నా మనసు అనేది కోరుకుంటుంది, నా మనసుకి పర్సన్ చాలా దగ్గర అయిపోయారు అనే ఫీలింగ్ అనేది ఈ పర్సన్లో ఉందన్నమాట. ఓకే, విష్ ఫుల్ఫిల్మెంట్, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. సోల్మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చండి మీరు, మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీ దగ్గర తను చాలా ఫ్రీడమ్ అనేది ఫీల్ అవుతున్నారు, తనకి చాలా ఫ్రీడమ్ అనేది ఇస్తారు పర్సన్ని అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మేబీ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారంటే పర్సన్ని కంట్రోల్ చేస్తారు, అనుమానిస్తారు, ఎప్పుడు ఫోన్ చెక్ చేస్తూ ఉండడము, లేదా ఇక్కడ అనుమానం లాంటిది పర్సన్ మీద చాలా ఉంటుందన్నమాట. మేబీ పర్సన్ మేల్ అయితే హ్యాండ్సమ్‌గా ఉండొచ్చు, ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మీద చాలా అనుమానాలు లాంటిది ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ పర్సన్ వారి దగ్గర స్టక్ అయిపోయారు కాబట్టి ఆ ఫ్రీడమ్ అనేది తను కావాలి తనకి. తన లైఫ్‌లో ఎవరికైనా సరే అండి ఫ్రీడమ్ అనేది కావాలనుకుంటారు. ఓకే, బందీగా ఉండాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటారు గానీ, లైఫ్ టైమ్ ఉండాలి అంటే ఉండలేరనమాట. ఓకే, దానికంటే లైఫే వద్దనిపిస్తది. ఓకే, అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే, ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ ఎనర్జీలో మీరు ఉన్నారు, ఈ పర్సన్ ఏమో చాలా సాడ్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడ మీ హార్ట్ చక్ర ఓపెన్ అయిందండి. అన్ని రోజులు మీ హార్ట్ చక్ర బ్లాక్‌లో ఉంటే మీరు సరిగ్గా ఆలోచించలేకపోయారు. మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచలేరనమాట. ఎప్పుడు ఈ పర్సన్ గురించి బాధపడతా ఉండడం, ఏడవడము, తన గురించి ఎప్పుడు ఎప్పుడు తెలుసుకోవాలి అనే కుతూహలం మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చాలా చేంజ్ అయ్యారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆత్మని మీరు సంతోషపరచుకోవాలి. మీరు హ్యాపీగా ఉన్న తర్వాతనే మీ పర్సన్ గురించి మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే, అంతకుముందు మీ గురించి మీరు ఆలోచించలేదండి. మీ టైం మీ ఫ్యామిలీకి ఇవ్వలేదు, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయలేదు టైంని. ఎప్పుడు పర్సన్ గురించి పర్సన్ అనుకుంటా చాలామంది మీరు ఎప్పుడు పర్సన్ గురించి ఆలోచించడం. కానీ ఇప్పుడు మీ ఆత్మ సంతోషంగా ఉందా లేదా, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, తర్వాత పర్సన్‌కి ప్రయారిటీ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. సెకండ్ టైం పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే, పర్సన్ వైపు నుంచి చాలా మందికి కాల్ ఆర్ మెసేజ్ రావచ్చండి. ఓకే, ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో రిలేషన్ అయితే ఉందండి. ఓకే, మేబీ తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మేబీ పర్సన్‌కి మీ దగ్గర ఉన్న లవ్, కేరింగ్ అక్కడ లభించకపోవడం కానివ్వండి, లేదా తన లైఫ్‌లో ఏదైనా రిలేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోవడము, డివోర్స్ లాంటిది కొంతమందికి జరిగిపోవడం ఏదో జరిగిందనమాట. కాబట్టి పర్సన్ తను మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే కూడా మీరిద్దరూ కలుసుకుంటారండి. ఓకేనా, ఇక్కడ చాలా విషయాలలో మీకు క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్ విషయంలో కావచ్చు, కెరియర్ వైస్‌గా కావచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కొంతమందికి గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది కనిపిస్తుందండి. మేబీ చాలామంది మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్తే కూడా మీరు హీల్ అవుతారు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. ఓకే, ఒకే ప్లేస్‌లో ఉంటే పదే పదే మీ పర్సన్ మీకు గుర్తుకు రావడము, ఆ విషయంలో మీరు చాలామంది డిస్టర్బ్ అయిపోతా ఉన్నారు. కొంచెం ప్లేస్ అన్నా చేంజ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారేమో, ఈ అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ రావేమో మీకు అన్నట్టుగా కూడా మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే, మేబీ మీరు వేరే ప్లేస్‌కి వెళ్ళాలి అనే ఆలోచన మీకుందంటే మీరు వెళ్ళొచ్చండి. ఓకే, ఫ్యామిలీతో మీరు వెళ్ళొచ్చు, హ్యాపీగా కూడా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే, దానివల్ల మీరు హీల్ అవుతారనమాట. మీ మైండ్‌లో ఏవైతే ఆలోచనలు రన్ అవుతున్నాయో వాటి నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుందనమాట. హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ అనేది ఉందండి. ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని తను చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీరు ఇప్పుడు చూడడానికి మీ లైఫ్‌లో గ్రోత్ ఉంది, హ్యాపీగా ఉంటున్నారు, ఫ్యామిలీతో కూడా కావచ్చు, మీరు అనుకున్న లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్‌తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి. ఓకే, అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ఉన్నారు. అది పర్సన్ ఎందుకో చూడలేకపోతున్నారనమాట. ఓకే, తను ఎక్కడున్నా సరే తన కండ్లన్నీ మీ మీదే ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే, తను మీ గురించి తను చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు, అబ్సెషన్‌గా ఉన్నారు. ఈ పర్సన్ ప్రెజెంట్ మీ మీద చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారనమాట. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీ లైఫ్‌లో రావాలి. ఈ పర్సన్ యాక్చువల్‌గా తను వద్దనుకుని మూవ్ ఆన్ అయిపోయారండి. మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చుంటే మీ గిఫ్ట్ మీకు ఇవ్వడము, లేదా కొంతమందికి పర్సన్ దగ్గర మీకు సంబంధించిన ఏదైనా గిఫ్ట్ లాంటిది మీరు ఇచ్చుంటే పర్సన్ తను
ఎక్కడైనా దూరంగా పడేయడము లేదా కాల్చేయడం ఏదో చేశారండి పర్సన్. ఓకే. అలాంటి పర్సన్ ఇప్పుడు తన గుండెలో ఒక పెద్ద బండరాయి పడినట్టుగా ఒక అగ్ని పర్వతం రగులుతుందనమాట. అంటే మీరు చూడండి, తను మిమ్మల్ని కాదనుకున్నారు. కానీ తను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీ లైఫ్‌లో గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. మీ లుక్ వైస్‌గా గూడా మీరు చాలామంది చేంజ్ అయ్యారు. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీరు ఇంత హ్యాపీగా ఉండడం మీ పర్సన్ చూడలేకపోతున్నారనమాట. అనవసరంగా దూరం చేసుకున్నాను అని 24/7 ఈ పర్సన్ తను చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తను చాలా ట్రై చేస్తున్నారండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే తను మిమ్మల్ని మర్చిపోవడానికి పర్సన్ తను చాలా ట్రై చేస్తున్నారు. ట్రై చేసి కూడా ఉన్నారు. కానీ అది తనకు అంత సాధ్యమైతే కాదు. ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి తన ఫ్యామిలీతో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్‌కి వెళ్ళడము, స్టేటస్‌లు పెట్టుకోవడము, తను హ్యాపీగా ఉన్నట్టుగా, లేదా జర్నీ చేయడము, టెంపుల్‌కి వెళ్ళడము, తీర్థయాత్రలని అలా చాలా చేస్తున్నారు ఈ పర్సన్. కానీ తను మర్చిపోలేకపోతున్నారనమాట. తన బుర్రలో నుంచి మీకు సంబంధించిన జ్ఞాపకాలు తను తీసేయలేకపోతున్నారు. తను తలకిందులుగా వేలాడినా సరే తనకి అదంతా సాధ్యం అనేది అనిపించడం లేదనమాట. అసాధ్యం అనిపిస్తుంది. తను ఎంజాయ్ చేయాలి. ఇదంతా గుర్తుపెట్టుకోకూడదు. ఈ పర్సన్ వద్దు అని పర్సన్ అనుకుంటున్నారు. ఏదో జరిగింది. కానీ తను మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా మాత్రం చూపిస్తుందనమాట. ఓకేనా? ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో, డేవిల్ వచ్చింది. డెఫినెట్‌లీ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. తన లైఫ్‌లో ఆప్షన్స్ లాంటిది కూడా ఉన్నారనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? అండ్ అలాగే మీరు మెంబర్షిప్‌లో మేబీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు మెసేజ్ చేయండి. ఓకే. మేబీ కాల్ చేసి మాట్లాడి ఏదైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత మేము జాయిన్ అవుతాం అనుకుంటే కాల్ చేయొచ్చు. ఓకే. మెంబర్షిప్‌లో జాయిన్ అవుతాము అనుకునే వారు మాత్రమే కాల్ చేయండి. ఓకే. మీరు మెంబర్షిప్‌లో జాయిన్ అవ్వడం వలన ప్రతి వారం మీకు లవ్ రీడింగ్ ఉంటుంది. సెపరేట్‌గానే చేయడం జరుగుతుందండి. అందరికీ కలిపి కాదు. ఎవరిది వాళ్ళకే చేయడం జరుగుతుంది. ఓకే. మీది మీ పర్సన్‌ది నేమ్ తీసుకొని. ఓకే. మేషరాశి వారు, మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందండి. ఏదో విషయంగా గాఢంగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చనమాట మేషరాశి వారికి. వృషభ రాశి వారు, మీ లైఫ్‌లో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. మిథున రాశి వారు, మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందంటే క్యూర్ అయిపోతుందండి. ఓకే. మిథున రాశి వారికి. అండ్ కర్కాటక రాశి వారు, ఏదో విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. కెరియర్ కావచ్చు, పర్సన్ కూడా కావచ్చు. అండ్ ఇక్కడ సింహరాశి వారు, మీరు జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు అనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే. అండ్ తులారాశి వారు, మీరు ఎవరి మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారనమాట. అండ్ వృచ్చిక రాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ధనురాశి వారు, మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది. రీయూనియన్ కూడా ఉంటుందన్నమాట. కుంభరాశి వారు, మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీనరాశి వారు, మీరు ఏదో విషయంగా పదే హర్ట్ అవుతున్నారు. సో, అందరినీ దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.